ఇవైతే మనకి బిగ్ బ్యాష్ సీజన్ 8 కప్స్ అండి. ఎప్పుడూ మనకి విజయ్ సెలెక్ట్ చేస్తాడు కోటికెళ్ళి. సో, ఇలాగ వెరైటీ, వెరైటీ కప్పులన్నీ పట్టుకొస్తూ ఉంటాడనమాట. సో, మొత్తానికి సెమీఫైనల్ 1 అయితే మనకి వెమ్ వర్సెస్ ఎవెంటల్. ఎవెంటల్ అయితే ఫస్ట్ టైం అయితే మనకి బరిలో దిగుతుంది. అలాగే వెమ్ 3 టైమ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ అనమాట. సో, ఈ బిగ్ బ్యాష్‌లో మొత్తానికి 3 టైమ్స్ కప్ కొట్టినోళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకటి వెమ్, 2 టాటా. టాటా కప్ ఇంకా మనకి మన దాంట్లోకి టోర్నమెంట్‌లోకి రావట్లేదు చాలా నాళ్ళ తర్వాత నుంచి. సో, టాటా వస్తే గట్టి పోటీ ఉంటుంది. మ్యాక్సిమం ఇంకో 2 కప్పులన్నా కొట్టేవారు ఆళ్ళు. మొత్తానికైతే ఎవెంటల్ అయితే అనూహ్యంగా విన్ అయింది. ఫస్ట్ టైం వచ్చి ఫైనల్స్కి వెళ్ళింది. ఆల్రెడీ యూటీఎస్ అయితే లాస్ట్ సండేనే మనకి ఫైనల్కి వెళ్ళింది కాబట్టి, సో యూటీఎస్ వాళ్ళు వాళ్ళ హెడ్స్ని పిలుచుకున్నారన్నమాట. సో అతనితో టాస్ వేయించాం. మొత్తానికైతే వాళ్ళు ఎవెంటల్ వాళ్ళే టాస్ని విన్ అయ్యి వాళ్ళ ఫీలింగ్ ఎంచుకున్నారు. మొత్తానికి ఇలాగ 8వ సీజన్ కూడా అయిపోతుంది అనేటప్పటికి కొంచెం మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఉండదన్నప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ ఇన్ని టీములు పోగేయాలంటే ఇంచుమించు ఒక 8 మంత్స్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి మనం. సో మొత్తానికి ఇలాగ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 92 రన్లు 93 రన్లు పెట్టారు స్కోర్ బోర్డు 12 ఓవర్స్కి. సో ఎవెంటల్ లాస్ట్ ఓవర్లో ఇంకా 4 బాళ్ళు మిగిలి ఉండగా అనగానే వాళ్ళైతే కప్పు కొట్టారు. సో ఫస్ట్ టైం అయితే వాళ్ళు వచ్చి కప్పు కొట్టడం నిజంగా పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చిన టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. కాకపోతే ఆ తర్వాత మొత్తం అన్ని మ్యాచ్లు కొట్టుకుంటూ వచ్చారు. అందులో అసలు నిజంగా చాలా మా ఫస్ట్ కంపెనీ కూడా ఎవెంటల్ కాబట్టి నేను కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చిన కంపెనీ కూడా ఎవెంటలే. సో మొత్తానికైతే వీళ్ళు విన్ అయ్యారు. ఇవి అంతా విన్నింగ్ పిక్చర్స్ అన్నమాట. సో నెక్స్ట్ సీజన్ వరకు ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే బిగ్ బ్యాష్ 8కి. మొత్తానికి ఏంటంటే అన్ని సీజన్ల కన్నా చెప్తున్నాను కదా, బిగ్ బ్యాష్ 5 అనేది చాలా పెద్ద సీజన్. 25,000 వ్యూస్ వచ్చినాయి ఆ 10 టీమ్స్కే. ఫస్ట్ మేము బిగ్ బ్యాష్ 1 స్టార్ట్ చేసినప్పుడు 6 టీంలో 5 టీమ్సే ఉండే. ఇప్పుడు 16 టీమ్స్ అంటే ఆల్మోస్ట్ 13 కంపెనీలు అన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్తామని అయితే అనుకుంటున్నాం. సో ఇంకా నెక్స్ట్ ఇంక సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు ఇవన్నీ మనం యాప్లోనే క్రిక్ హీరోస్లోనే చూసి క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. మేము ఓన్లీ క్రిక్ హీరోస్ ఈజ్ ద బైబుల్, ఖురాన్ అండ్ భగవద్గీత అన్నమాట. క్రిక్ హీరోస్ యాప్ ఏం చెప్తే వాళ్ళకే ప్రైజ్ ఇచ్చేస్తాం. సో ఇలాగా ఎవరైతే గెస్ట్లు వచ్చారో వాళ్ళతో అయితే ఇప్పించామన్నమాట. ఈయన విజయ్ వాళ్ళ నాన్నగారు కాబట్టి. సో వాళ్ళ టీంకి రన్నర్ అప్ వచ్చింది. మొత్తానికి అయితే ఫస్ట్ టైం రన్నర్ అప్ వచ్చింది వీళ్ళకి. లాస్ట్ టైమే రన్నర్ కానీ విన్నర్ కానీ అవ్వాలి వీళ్ళు. కాకపోతే కొంచెం త్రుట్లో మిస్ అయ్యిందన్నమాట. 1 రన్ల తేడాతో ఓడిపోయారు లాస్ట్ టైం సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు ఎప్పుడు ఇలాగే జరుగుతాయి. 5 రన్స్ 4 బాల్స్ తేడాతో జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికైతే వీళ్ళైతే ఇంకా అంటే కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది ఏంటంటే అరే ఓడిపోయామని. తర్వాత ఓకే రన్నర్ అన్న వచ్చింది అన్న ఒక ఫీలింగ్లో ఇంక వెళ్ళిపోతారు అనమాట. అది విన్ లాసు అయిన ఎన్నో మ్యాచ్లు చూసి ఇంచుమించు 2019 నుంచి మనం ఈ బిగ్ బ్యాష్ సీజన్లో ఆడుతున్నాం. అలాగే అస్త్ర ఇంటర్నల్ టోర్నమెంట్లు ఇవన్నీ ఎన్నో ఆడాం. అస్త్ర ఈసారి మరి ఎందుకు రాలేదో మరి తెలియదు కానీ నెక్స్ట్ టైం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ సీజన్లు ఆడిన టీం కూడా అదే. సో ఈ బిగ్ బ్యాష్ సీజన్ మొత్తానికి ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నది నాకు తెలిసిన 4-5 కనిపిస్తారన్నమాట. నేను, ప్రదీపు, అలాగే మన RX 200 అయిన విజయ్, స్కంద నుంచి మన రాముని, సూరి, వీళ్ళే మొత్తం మేము 5 మాట మొత్తానికి బిగ్ బ్యాష్ సీజన్ 1 నుంచి ఇప్పుడు దాకా కనిపిస్తున్న వాళ్ళు. సో మిగిలిన వాళ్ళంతా కొత్త బ్యాచ్ అన్నమాట. సో ఏంటో ఏదో అంటారు కదా, ఒక ఆనందం ఉంటుంది. ఇన్ని బ్యాచ్లు ఇన్ని తరాలని చూస్తున్నాం అన్నట్టు ఒక ఆనందం అయితే ఉంటుంది మనకి. సో మొత్తానికైతే ఇలాగా కప్స్ అయితే ఇప్పించామాట. ఈ అరవింద్ అనే అతనే మొత్తానికి ఎవెంటల్ టీం మొత్తానికి ఫైనల్ దాకా వచ్చి విన్ అవ్వడానికి అయితే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అసలు 300+ స్ట్రైక్ రేట్తో ఆల్మోస్ట్ అన్ని రన్నులు కొట్టాడంటే మామూలు విషయం కాదు. ఈ టోర్నమెంట్లో ఒక సెంచరీ కూడా నమోదైంది లోటస్ నుంచి. సో అదొకటి చెప్పొచ్చు. ఇంకా మాది అన్నీ ఎప్పుడు పీవీఆర్ గ్రౌండ్లోనే ఉంటాయి. మ్యాక్సిమం పీవీఆర్ గ్రౌండ్లోనే పెడతాం. ఆల్మోస్ట్ 8 సీజన్లో ఫస్ట్ సీజన్ శంషాబాద్లో పెట్టాము, 2 సీజన్ ది వాల్ గ్రౌండ్లో పెట్టాము. మిగిలిన 5 సీజన్లు కూడా పీవీఆర్ గ్రౌండ్లోనే. అసలు పీవీఆర్లో ఫస్ట్ స్టార్టింగ్ మేము ఆడినప్పుడు 5,000 4,000 ఉండేది. ఇప్పుడు అలా అమాంతంగా 16,000 దాకా పెంచేసారన్నమాట. ఇంకా సో ఓకే, ఇంకా రేట్లు పెరుగుతున్నప్పుడు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అందుకే మనం
ప్రైజ్ మనీ కాకుండా ఇవి ఏదైతే ఎంట్రీ ఫీజు కూడా పెంచాల్సి వచ్చింది. సో మొత్తానికైతే ఇంక సెలబ్రేషన్స్ మోడ్లో ఉంటారు అందరూని, వీళ్ళకి వచ్చిన కప్పులు ఇవన్నీ పెట్టుకొని. ఏంటంటే ఇలాంటి బిగ్ బిగ్ స్టేజ్ మ్యాచెస్లో కొంచెం ఎంపైరింగ్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ. సో నెక్స్ట్ టైం నుంచి మేము ఒకటి అనుకుంటున్నాం ఏంటంటే, టోర్నమెంట్ ఫీజు 15,000 ఉంటుంది, కాకపోతే 5,000 ఎక్స్ట్రా సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి. ఎందుకంటే ఒక ఒక 2 టీములు మైనస్ అవ్వడం నేను చూసాను అనమాట. ఏంటంటే లీగ్ దశలో ఉన్నప్పుడు 2 మ్యాచ్లు ఓడిపోతే 3వ మ్యాచ్కి రావట్లేదు, ఎలాగో నెగ్గినా యూజ్ లేదు కదా అని. సో దానివల్ల వాళ్ళతో ఆడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రన్ రేట్తో కొట్టాల్సి వస్తుంది కదా, సో వాళ్ళు నిష్క్రమించాల్సి వస్తుంది. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏంటంటే, ఎవరైతే ఇలాగ హ్యాండ్ ఇచ్చారో టోర్నమెంట్లో లీగ్ దశలో ఆడకుండా వేరే టీంకి మైనస్ అయిందో, ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. సో ఏదైతే ఆపోజిట్ టైం మైనస్ అయిందో వాళ్ళకి ఇచ్చేస్తాము నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా. సో అది పెడదాం అనుకుంటున్నాం. ఒకవేళ అన్ని మ్యాచ్లు ఆడితే 5,000 కట్టిన వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తాం అన్నమాట. అందులో ఇది నెక్స్ట్ టోర్నమెంట్లో కొత్త డెసిషన్ అని అనుకుంటున్నాను అనమాట.